హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారండి? దేవుని ఒక కృపలో వాక్యంలో కట్టబడుతున్నారా? వాక్యానుసారముగా ప్రతి ఒక్కరు మీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. వాక్యానుసారంగా కట్టబడిన ఏ కుటుంబం కూడా వారు ఇబ్బంది పడినట్టు కానీ, లేకపోతే వారు శ్రమ పడినట్టు కానీ, ఇరుకున పడినట్టు కానీ ఎక్కడ కూడా లేదండి. కొంచెం కష్టం ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా వారు జయిస్తూ ముందుకు వెళ్ళారు. వారి యొక్క విశ్వాస గృహము స్ట్రాంగ్గా నిలబడింది. సో కాబట్టి ప్రతిరోజు కూడా ఈ వాక్యాన్ని మనం ధ్యానించుకుంటూ విశ్వాసంలో ముందుకు వెళ్ళిపోదాం. ఇంకా ఆలస్యం లేకుండా వాక్యంలోకి వెళ్ళిపోవచ్చు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరము పరసంబంధమైనదే జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుంచి వస్తున్నాడు. దేవుడు విశ్వాసులుగా మనకిచ్చే ప్రతి ఈవులు కూడా పైనుండి వస్తున్నాయి. ప్రభువే పంపిస్తున్నాడు. అనుకుంటారు, బ్రదర్ అసలు ఈ కార్యం జరగదు, కానీ ఎలా జరిగిందో నాకు అంత చిక్కట్లేదు. ఎస్, ఆ కార్యము పరసంబంధమైనది వచ్చింది. ప్రభు మనం అడుగుతాము, కొన్ని అడుగుతాం, మనం కొంతవరకు అడుగుతాం, కానీ అడుగు వాటికన్నా ఊహించు వాటికన్నా అత్యధికంగా ఆ దేవుడు దయచేస్తాడు. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, శ్రేష్టమైన ప్రతి ఈవియు పరసంబంధమైన ప్రతి వరమును దేవుడి దగ్గర నుంచి వస్తాయంటే, అంటే పరలోకంలో ఏమున్నాయి? ది బెస్ట్ థింగ్స్ ఉన్నాయి. గుడ్ కూడా కాదండి, గుడ్ కన్నా బెస్ట్ థింగ్స్ ఉన్నాయి. ఒకవేళ దేవుడు మనకి ఆశీర్వదించే ఆశీర్వాదం కానీ, దీవెన కానీ, వాక్యం కానీ ప్రతిదీ కూడా ప్రభువు దగ్గర నుంచి వస్తుంది. అది శ్రేష్టంగా రాబోతుంది. ఈరోజు మీరు ఎదురు చూస్తున్నారే, విశ్వాసంతో కనిపెడుతున్నారే, సహనంతో ఓర్చుకుంటున్నారే, తగ్గిన ప్రతిఫలము ప్రభు దగ్గర నుంచి శ్రేష్టంగా రాబోతుంది. ఎస్, శ్రేష్టమైన ఈవులు ఇవ్వడానికి దేవుడు ఈ యొక్క కార్యం ఆలస్యం చేస్తున్నాడు. శ్రేష్టమైన పర్సన్కి మీ దగ్గర తీసుకురావడానికి వివాహంలో మీ దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. శ్రేష్టమైన జాబ్లో మిమ్మల్ని తీసుకుని వెళ్ళాలని ప్రభు ఏం చేస్తున్నాడు? ఆ జాబు విడిచిపెట్టేసాడు. అనుకుంటూ, ప్రభా ఈ జాబ్ నాకు రాలేదని. నో, దేవుడు ది బెస్ట్ నీకు ఇవ్వబోతున్నాడు. ఈ వాక్యం నా ప్రతి ఒక్కరు విశ్వాసంలో వెళ్తున్నవారు, వాక్యంలో కట్టబడుతున్నవారు ప్రతి ఒక్కరు కూడా వారికి శ్రేష్టమైన ప్రతి పరిసంబంధమైన ప్రతి వరము దేవుడు వారికి అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు ప్రభు యొక్క వాక్యంతో మనం కట్టబడదామా? విశ్వాసంతో ఎదురు చూద్దామా? శ్రేష్టమైన ఈవులు మీ కొరకు దాచిపెట్టి ఉన్నాయి. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.